హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో అనూహ్య మార్పు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయంలో అనూహ్య మార్పు వచ్చింది, కానీ నిరుపేదల బతుకు మాత్రం అట్లనే ఉంటుంది, ఇంకా దిగజారిపోతుంటుంది. కానీ ఈ ఆదాయంలో మాత్రం మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రక్తం పిండి ట్యాక్సుల వసూలు, డబ్బులు వసూలు, రేట్లు అధిక ధరలు పెంచుడు. ఈనాడు సామాన్యుడు డ్యూటీకి వెళ్ళాలంటే పెట్రోల్ పోసుకోవాలంటే తనకు వచ్చిన డబ్బులన్నా జీతం డబ్బులకి వెళ్ళి పెట్రోల్కి పెట్టాల్సింది. మార్పు రాకపోతే ఎట్లుంటుంది మరి? ఈయన రాజకీయ నాయకులు ఇంట్లోకి వెళ్ళి పైసలు డొనేట్ చేస్తురా గవర్నమెంట్కి? తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చే సమయానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు వారసత్వంగా ఇచ్చి వెళ్ళిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనే శ్వేతపత్రం విడుదల చేసింది. ఎన్నికల హామీల అమలు వేళ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ భారంగా మారుతోంది. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాక్కు ఆదాయ వ్యయ వివరాలను సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆగస్టు నెలలో పన్ను ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి రాజకీయ నాయకులు ఏమి ఇస్తలేరు కదా. ఆగస్టు నెలలో పన్ను ఆదాయం పెరిగింది. ప్రభుత్వం కాక్కు సమర్పించిన నివేదిక ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుడు, ట్యాక్సులు పెంచుడు, అది ఎవరి మీద? సామాన్యుడి మీదే భారం పడుతుంది. సామాన్యుడు అనుకుంటాడు, అరే నాకు ఇన్ని పథకాలు వస్తున్నాయి, ఇంత మంచిగా ఉంది అనుకుంటాడు అని ఎట్లా వసూలు చేస్తారో ఒకసారి గ్రహించుకోవాలి పేదలు. ప్రభుత్వం కాక్కు సమర్పించిన నివేదికలో ఆదాయ వ్యయ వివరాలను వెల్లడించింది. ఈనాడు పేదల బతుకు అట్లనే ఉంటుంది, కానీ తెలంగాణ ఆదాయంలో అనూహ్య మార్పు వచ్చిందంట. రాజ్యసభ రేసులో ఆ ఇద్దరి అదృష్టం వరించేనా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులకు ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండటంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా చైర్మన్ ఆమోదం తెలిపారు. 3 సీట్లలో 1 జనసేనకు, మరో 2 టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతుంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటి నుంచే రాజ్యసభ సీట్ల కోసం పలువురు నాయకులు ప్రయత్నం చేసుకుంటుండగా టీడీపీ, జనసేన అధిష్టానం మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం పలువురు నేతలు రేసులో ఉండగా జనసేన నుంచి ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. సో ఏదైతే ఆర్ కృష్ణ గారు మొన్న రాజ్యసభకి రాజీనామా చేసినారు, సో అదే విధంగా తను ఈనాడు బీసీ ఉద్యమం కోసం టర్న్అవుట్ చేస్తూ బీసీల ప్రజల కోసమే నా ఉన్నటువంటి లైఫ్ని నేను వెచ్చిస్తాను, ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ బిల్ ఖచ్చితంగా రావాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే, బీసీ కార్డు పైన 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను, ఆ బీసీలకు న్యాయం జరుగుతుంది. సో నాకు ఈ రాజ్యసభ సీటు ముఖ్యం కాదు, ఉన్నటువంటి ప్రజల జీవితాలు ముఖ్యం, బీసీ ప్రజల బాగోగులే నాకు ముఖ్యం అన్నట్టుగా మరి అది సీటు నాకు అక్కర్లేదు అన్నట్టుగా ఇచ్చేయడం జరిగింది. సో అక్కడ ఉప ఎన్నికలు జరిగే క్రమంలో మరి జనసేనకు ఏ విధంగా రాబోతుంది, టీడీపీకి ఏ విధంగా సీట్ రాబోతుంది, సో ఉన్నటువంటి బీజేపీకి ఏ విధంగా సీట్ రాబోతుంది, సో దాంట్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుకొని మరి ఏ అభ్యర్థిని ముందుకు తీసుకురాబోతున్నారో చూసుకోవాలి. మెట్రో 2వ దశ డిపిఆర్లకు తుది మెరుగులు. ఎండి ఎన్విఎస్ రెడ్డి మెట్రో రైల్ 2వ దశ డిపిఆర్లను 2వ దశ కారిడార్ల తయారీ అలైన్మెంట్ ముఖ్యమైన ఫీచర్లు పురోగతిని ముఖ్యమంత్రి స్టేషన్లు మొదలైన వాటిపై తయారీ పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎండిఎల్ ఎండి ఎన్వి రెడ్డి మెట్రో 2వ దశ కారిడార్ల అలైన్మెంట్ ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లో మొదలైన వాటిపై సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఏదైతే మెట్రో రైల్ ప్రజెంటేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా ఇంకా డెవలప్మెంట్ లో ఏ విధంగా రూట్లు మార్చి ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నట్టుగా ఎండి ఇక్కడ మనకు డిజిటల్ వ్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రూట్ మార్చిన హైడ్రా అక్రమ నిర్మాణమైన జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులు ఉంటే హైడ్రా కూల్చివేయదు. అనుమతులు లేని నిర్మాణాలపై మాత్రమే హైడ్రా ఫోకస్ పెట్టనుంది. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో హైడ్రా ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు చేయాలని హైడ్రా నిర్ణయించినట్లు సమాచారం. ఏదైతే ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నట్టుగా ప్రజల్లో ఏదైతే సోషల్ మీడియాలో కథనాలు రావడం జరుగుతుందో, పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా ఉంటే మాత్రమే కూల్స్తాం, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటే మాత్రం దాన్ని జోలికి వెళ్ళమన్నట్టుగా మరి ఈనాడు రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈనాడు ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు మొదలవుతుందంటే ఈనాడు రాజకీయ నాయకులే వాళ్ళ వెనకాల నుండి నడిపిస్తున్నారు, ఏదో వాళ్ళే కబ్జాలు చేసి అమ్ముతున్నారు. కాబట్టి ఈనాడు వాళ్ళ ఇల్లుని కోల్పోతే ఈ ప్రజలతో మళ్ళా నాయకులకు ఇబ్బంది ఉంటుంది,
గొడవలు జరుగుతాయి, డబ్బులు డిమాండ్ చేసేటటువంటి ఛాన్సులు ఉంటాయి. కాబట్టి ఈనాడు అదే రాజకీయ నాయకులు ఆ పేదల వెనకాల నిలబడి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఈనాడు ఆ భావోద్వేగానికి గురవుతున్నట్టుగా ప్రజలని మోటివేట్ చేస్తూ హైడ్రా మెషిన్ల ముంగకు పోయి వండుకోవడము, పెట్రోల్ మీద పోసుకోవడం, ఈ విధంగా వాళ్ళ వల్లనే జరుగుతుంది. సో దీనిపైన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అధికారులతో కూర్చొని మరి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో పర్మిషన్స్ ఉంటే మాత్రం వాటిని కూల్చడం జరగదు. సో పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన ఆ చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ వివరణ రావడం జరిగింది. మోడీని గద్దె దింపేదాకా నేను చనిపోను, మాట్లాడలేకపోతున్నా క్షమించండి ఖర్గే. మోడీని గద్దె దింపేదాకా చనిపోను అంటున్నాను, మాట్లాడలేకపోతున్నా క్షమించి అంటున్నాను. ఆయాసమవుతున్నట్టుంది ఖర్గే గారికి. జర పానం భద్రత జాగ్రత్తగా చూసుకో ఖర్గే గారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కదా, జర పానం మంచిగా కాపాడుకో ఖర్గే గారు. ఎందుకంటే మీరు ఇంకా రాజకీయ జీవితంలో మంచిగా కొనసాగాలని కోరుకుంటాము. అనవసరంగా ఆవేశపడ్డామనుకో పానం బాగుండదు. ఇక మోడీని గద్దె దింపేదాకా చనిపోండు అంటున్నారు కదా, కొంచెం పానం బాగా చూసుకొని తర్వాత మళ్ళీ బయటకు వెళ్దురు. కానీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న మల్లికార్జున ఖర్గే ఆదివారం కథ్వా జిల్లాలో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లు చేసి భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ప్రసంగిస్తున్న సమయంలోనే కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అయితే పక్కనున్న నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఖర్గేను కింద పడనీయకుండా పట్టుకున్నారు, కుర్చీలో కూర్చోబెట్టారు, మంచినీరు తాగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత వైద్యులు వచ్చి మల్లికార్జున ఖర్గే పరీక్షించారు. వైద్యుల పరీక్షల్లో బీపీ కాస్త కంట్రోల్ తప్పడంతోనే ఆయన కింద పడబోయినట్లు తెలిపింది. ఖచ్చితంగా ఖర్గే గారు ఒక మంచి లీడర్ గా ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం బాగా కాపాడుకొని ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరలా పూర్వవైభవం ఏ విధంగా తీసుకురావాలి, సెంట్రల్లో అధికారంలోకి ఎట్లా రావాలన్నట్టుగా మీరు కార్యరచన వ్యూహరచన చేసుకొని ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారు. సో అటువంటి అవినీతి నాయకులను తొలగిస్తే ఈనాడు ప్రజల్లో కొంచెం నమ్మకం వస్తుంది రాజకీయాల పైన. సో అదే విధంగా కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి ప్రసక్తి లేదు. ఈనాడు ముఖ్యమంత్రి అయితేనేమి నేతలని ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ ఎక్కడెక్కడ ఏ స్టేట్లలో రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రాజకీయాల్లో కొనసాగితే బాగుంటుంది. ప్రజలకు కూడా రాజకీయాల మీద నమ్మకం ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. డిగ్రీ పీజీ విద్యార్థులకు అలర్ట్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై అది తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 75% అటెండెన్స్ ఉండేలా విప్లవాత్మకమైన నిర్ణయం, జాగ్రత్తలు తీసుకుంది. విద్యార్థుల బోధన ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ రుసుములు చెల్లింపులో అవకతవక నేపథ్యంలో బోధన రుసుముల వకలు జరగకుండా ఉండేందుకు చెల్లింపుల్లో అవకతవకలు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బోధన రుసుములు చెల్లింపుల కోసం విద్యార్థులు 1000% ఖచ్చితంగా 70% ఉండాలని నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు కాలేజీలు రాకపోయినా కూడా 75% అటెండెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోధన రుసుములు చెల్లింపులో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. సో డిగ్రీ పీజీ విద్యార్థులకు అలర్ట్ అన్నట్టుగా ఇక్కడ మనకు రావడం జరిగింది. అటెండెన్స్ లేకపోవడంతో మరి ఇబ్బందికరంగా మారుతుంది. సో అటెండెన్స్ అవకతవకలు జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ వివరణ రావడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దహనం, హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అమన్గల్ పట్టణ కేంద్రంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కలియుగ దైవం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంను వాడకూడని వస్తువులు వాడి అపచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమన్గల్ పట్టణంలో హిందూ సంఘాలు నిరసన ర్యాలీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వ్యవహరించిన నాటి వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ధర్మకర్త నాటి సీఎం జగన్ తో పాటు ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారో సరైన విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాపిశెట్టి రాము, ఆర్ఎస్ నాయకులు అంజయ్య, విశ్వనాథం, ఆనంద్, తిరుపతి మాధవచారి, మనోహర్, నిరంజన్, నరసింహ, ఎర్రవోలు మహేష్, ఏబీవీపీ నాయకుడు మల్లేష్, బజరంగ్ దల్ బిహెచ్పి నాయకులు, స్థానిక కౌన్సిలర్లు దుర్గయ్య, నరసింహ, శేఖర్ తదితరులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు కూడా ఈనాడు ఎంతో ఆగ్రహానికి గురైతే ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన యాక్షన్ తీసుకొని శిక్షించాలని చెప్పేసి కోరుతున్నారు. ఖచ్చితంగా ఈనాడు హిందువుల మనోభావాలు అక్కడ జరిగినటువంటి వ్యవహారంపై ఏదైతే జంతువుల పూలతో తయారు చేసి మరి ఆ లడ్డూని దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఉన్నటువంటి ఆలయ విశిష్టతను దెబ్బతీసే విధంగా అక్కడ ప్రవర్తించిన వారు, ఆ విధంగా ఏమైనటువంటి ఇల్లీగల్ గా కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ నాయకులు, హిందూ సమాజ ధర్మకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ నమస్తే.